లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఆలోచనల శక్తి. ఒక వ్యక్తి దేవాలయంలో జరిగే ఉత్సవానికి వెళ్ళాలని, ఆ స్థలము గురించి, తన ప్రయాణం గురించి, అక్కడ చూడదగిన ప్రదేశాల గురించి ఊహిస్తూ ఉంటాడు. జాగ్రత్త అవస్థలోని మనస్సులో వచ్చే ఆలోచనలతో బాటే ప్రాణశక్తిలోని స్పర్శ, శబ్ద, రూప, రస, గంధాలలో మార్పులు వస్తాయి. ఈ మార్పులు మెదడు కణాలతో ప్రతిచర్యను పొంది అంతర్దృశ్యాలుగా కనిపిస్తాయి. ఆలోచనల ముద్రలు మరియు వాటి ప్రతిచర్యలు స్వప్నావస్థలోని మనస్సులో, అంటే సబ్కాన్షియస్ మైండ్లో ముద్రించబడతాయి. ఏ విధంగానూ తుడపలేనటువంటి ఈ ముద్రలు వారసత్వం రూపంలో ప్రత్యుత్పత్తి కణాల ద్వారా భవిష్యత్ తరాలకు అందించబడతాయి. అవి సుషుప్తావస్థలోని మనస్సును, సూపర్ కాన్షియస్ మైండ్ను రూపొందిస్తాయి. ఆలోచన తరంగాలు కణాల మధ్య ధ్రువాకర్షణను ప్రభావితం చేయడంతో పాటు శరీర కణాల్లో కూడా మార్పులను తెస్తాయి. విశ్వాత్మతో సంబంధాన్ని కలిగి అవి అక్కడ కూడా ముద్రలను ఏర్పరిచి ఇతర వ్యక్తుల మనస్సుల వరకు ప్రయాణం చేస్తాయి. ఆ విధంగా ఒక వ్యక్తి మనస్సులో మొదలైన ఆలోచనలు అతని శరీరంలో, మనస్సులో, ఆత్మలో, ఇతరుల మనస్సులలో మరియు విశ్వాత్మలో ముద్రలుగా రూపొంది మళ్ళీ మళ్ళీ ఆలోచనలుగా విస్తరించి మూలపుట ఆలోచనలను ఎన్నో రెట్లు బలోపేతం చేస్తాయి. ఈ విధంగా ఉత్సవానికి వెళ్ళాలనే మొదటి ఆలోచన పునరావృతం అవటం ద్వారా బలోపేతమై ఒక నిర్దిష్ట దినాన శరీరము క్రియాశీలమవగా ఆ వ్యక్తి ఉత్సవానికి వెళ్ళి ఫలితంగా బాధ లేదా సంతోషాలను పొందుతాడు. అవి మళ్ళీ క్రొత్త ముద్రలను ఏర్పరుస్తాయి. ఈ ముద్రలు, అవసరాలు, అలవాట్లు, పరిస్థితులను అనుసరించి మళ్ళీ ఆలోచనలుగా మారి శరీరం చేత మళ్ళీ మళ్ళీ కర్మలను చేయిస్తాయి. తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి.